హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 623 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,204 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 185 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,108 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఈవెన్ ఓపెన్ అయిన తర్వాత కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. గెయిన్స్ కూడా సస్టైన్ అయ్యాయి మార్కెట్లో. సో మార్కెట్లో స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ ఎందుకని ఇలా ర్యాలీ అయింది, ఈవెన్ మార్కెట్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందా అని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. కాకపోతే నిన్నటి వీడియో కాదు, మీరు సండే రోజు చేసిన వీడియో గమనిస్తే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ 14,670 దగ్గర ఉంది. సో ఆ పాయింట్లో కూడా డౌన్ సైడ్ 170 పాయింట్స్ని సపోర్ట్గా చూస్తూ టాప్ సైడ్ మనం 15,200 వరకు కూడా నెక్స్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ కేసెస్ డిక్లైన్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ టాప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. సో ఆ రేంజ్ వరకు అయితే మార్కెట్ అయితే ప్రెసెంట్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. నియర్లీ 15,100 దగ్గర ప్రెసెంట్ ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈవెన్ అలా కేసెస్ డిక్లైన్ అవుతున్నా, బికాస్ ఆ గ్యాప్ ఉంది అనుకున్నాం కదా గ్లోబల్ మార్కెట్స్ కి మన మార్కెట్స్ కి, ఆ గ్యాప్ ఫిల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ అది 15,200 వరకు కూడా మార్కెట్ ని మూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఆ రేంజ్ వరకు ప్రెసెంట్ మార్కెట్ అయితే మూవ్ అయింది. సో ఫర్దర్ గా కూడా ఈ కేసెస్ డిక్లైన్ అవుతున్నాయని రీసెంట్ గా మాట్లాడుకున్నామా, అది ఇంకా ఫర్దర్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ని మూవ్ చేయడానికి పాసిబిలిటీ అయితే తక్కువగా ఉంది. ఓకే, ఫర్దర్గా మార్కెట్ని మూవ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి మరి? ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ అనమాట. మీరు గమనిస్తున్నారా, రీసెంట్ డేస్లో ఎఫ్ఐఎస్ యాక్టివ్గా బయింగ్ అయితే మార్కెట్లో చేయట్లేదు. సో రీసెంట్ డేస్లో వాళ్ళు సెల్ సైడే ఉంటున్నారు. ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు నియర్లీ 10,969 క్రోర్స్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేశారు. ఈవెన్ నిన్న అంతలా ర్యాలీ అయినా ఎఫ్ఐఎస్ సెల్ సైడే ఉంటున్నారు 2,255 క్రోర్స్ దగ్గరగా. ఈవెన్ ఎఫ్ఎన్ఓలో కూడా ఎఫ్ఐఎస్ యాక్టివిటీ పెద్దగా పాజిటివ్గా లేదు. మీన్స్ ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్లో కూడా ఎఫ్ఐఎస్ ఒక స్ట్రాంగ్ పొజిషన్స్ అయితే అక్కడ కూడా బిల్డ్ చేయట్లేదు. సో ఎఫ్ఐఎస్ యాక్టివిటీ టువర్డ్స్ ఇండియన్ మార్కెట్స్ కొంత ఇన్యాక్టివ్గా ఉంది. ఈ లెవెల్స్లో ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్గా సెల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కేసెస్ పెరిగిపోతున్నాయి, ఇక్కడ ఎకానమీ వీక్ అవుతుందేమో అని. బట్ కేసెస్ తగ్గుతూ ఉండేసరికి వస్తున్న షార్ట్ కవరింగ్తో మార్కెట్స్ ఇలా ర్యాలీ అవుతున్నాయి కాబట్టి మేబీ ఇంకా మార్కెట్స్ ర్యాలీ అవుతాయేమో అని ఒక పానిక్ బయింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కూడా కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. కేసెస్ ఇప్పుడల్లా పీక్ ఫామ్ అవుతూ ఇంకా మన ఇండియాలో కేసెస్ ఎక్కువ అవుతాయని ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి క్లియర్లీ ఒక షార్ట్ కవరింగ్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. ఈవెన్ ఆ షార్ట్ కవరింగ్ కారణంగా వస్తున్న ర్యాలీలో ఒకవేళ ఎఫ్ఐఎస్ మిస్ అవుతున్నారని వాళ్ళు ఒకవేళ ప్యానిక్ బయింగ్ చేయడానికి ప్రయత్నిస్తే, ఫర్దర్గా ఇక్కడి నుంచి ఒకవేళ ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటూ మార్కెట్ని డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తేనే ఇక్కడి నుంచి ఫర్దర్గా మూవ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఆల్రెడీ గ్యాప్ ఏదైతే ఉందో గ్లోబల్ మార్కెట్స్కి మన మార్కెట్స్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఫిల్ అయిందనమాట. కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే మార్నింగ్ ఈవెన్ నిన్న బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. నియర్లీ 1,300 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. ఈవెన్ నిన్న అలా ర్యాలీ అయింది కదా, ఇవాళ కూడా అలానే ర్యాలీ అవుతుంది అనుకుంటారేమో. ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో హై మేక్ చేసిన తర్వాత మన రెసిస్టెన్స్ ఏంటి నిన్న అనుకుంది 34,180. ఆ జోన్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అయిన తర్వాత 34,142 143 రేంజ్కి వచ్చి రిజెక్ట్ అయిన తర్వాత అది మన రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అయింది. ఫ్రెష్ బయింగ్ అనేది ఆ లెవెల్స్ అబోనే జరుగుతుందని ఒక అప్డేట్ మీకు నేను టెలిగ్రామ్లో పెట్టాను. మీన్స్ ప్రెసెంట్ ఉన్న ఆ లెవెల్స్లో వీక్నెస్తో రిజెక్ట్ అయిన బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. ఆ లెవెల్స్ అబోనే మనకు బయింగ్ యాక్టివిటీ ఉంటుందని అప్డేట్ అయితే చేశాను. బికాస్ నిన్నటిలా వచ్చిన మూవ్ని మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా బ్యాంక్ నిఫ్టీ అలా ర్యాలీ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ ఆ కేసెస్ కారణంగా ఏదైతే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఫిల్ అవ్వాలో అది ఆల్రెడీ ఫిల్ అయింది అనుకుంటున్నాను. ఫర్దర్గా ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అవ్వాలంటే అది ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్తోనే జరగాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ దట్టు బయింగ్ సైడ్ ఉంటేనే మనకి మార్కెట్స్ ఇక్కడ నుంచి పాజిటివ్గా మూవ్ అవుతాయి. కాబట్టి ఇవాళ వచ్చే ఎఫ్ఐ డేటా మనకి కీగా ఉండబోతుంది. బట్ స్టిల్ ప్రెసెంట్ మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్స్ని బట్టి మార్కెట్లో స్ట్రెంత్ ఉన్నట్లే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇది కూడా గుర్తుంచుకోవాలి, ప్రీవియస్గా మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ దగ్గరికి వచ్చే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయ్యి 14,300 లెవెల్స్కి ఫాలో అయింది. కాబట్టి ఇక్కడ లెవెల్ బేస్డ్గా యాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం పాజిటివ్ వ్యూవే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుందనే ఉండొచ్చు. బట్ ఓవరాల్గా అయితే రీసెంట్గా కేసులు తగ్గుతున్న పాజిటివ్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు మార్కెట్ని డ్రైవ్ చేసింది. ఫర్దర్గా ఎఫ్ఐఎస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ మాత్రమే మార్కెట్ని డ్రైవ్ చేస్తుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నియర్లీ 10 అరౌండ్ మీకు ప్రాజ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ రిలేటెడ్గా కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, దాన్ని నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళకి బయో బిట్యూమెన్ రిలేటెడ్గా నెదర్లాండ్కి సంబంధించిన సర్క్యులర్ బయో బేస్డ్ డెల్టా వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్రూవల్ రావడం జరిగింది. దీంతో స్టాక్ ప్రైస్ ఇవాళ మనకి 12% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. అసలు ఈ బయో బిట్యూమెన్ అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. బిట్యూమెన్ అంటే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, సో ఇది రోడ్స్ వేసేందుకు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈవెన్ రూఫింగ్ లో కూడా బిట్యూమెన్ యూజ్ చేస్తుంటారు. కాకపోతే మెజారిటీ ఇది రోడ్స్ వేసేందుకు యూజ్ చేస్తుంటారు అనమాట. ఇది నార్మల్ గా ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలియం ని డిస్టిలేషన్ చేసే ప్రాసెస్ లో ఇది ఒక బై ప్రొడక్ట్ గా ఫామ్ అవుతుంది. కాకపోతే ఇది ఫాజిల్ ఫ్యూయల్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది ఎన్వైరన్మెంట్ కి అంత ఫ్రెండ్లీ కాదు.
కాదు, ఇది బిట్యూమెన్, కాకపోతే వీళ్ళు బయో బిట్యూమెన్ ని తయారు చేశారంటున్నారు. ఈ రైస్ కానీ వీట్ కానీ స్ట్రాస్ ఉంటాయి కదా, సో మొత్తం పంట అయిపోయాక మిగిలింది ఉంటుంది కదా మనకి, వాటిలో ఉన్న లిగ్నిన్ ఒక ఎలిమెంట్ ని యూజ్ చేసుకొని బయో బిట్యూమెన్ అయితే వీళ్ళు తయారు చేశారంటున్నారు. దాని టెస్టింగ్ కోసం నెదర్లాండ్ కి సంబంధించిన సర్క్యులర్ బయో బేస్డ్ డెల్టా వాళ్ళకు పంపిస్తే వీళ్ళు పంపించిన శాంపుల్స్ ని చూసిన వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారన్నారు. కాకపోతే చిన్న శాంపుల్ ని టెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ శాంపుల్ అడిగారని, ఆ శాంపుల్ తో ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి ఇంకా స్ట్రెంత్ ఉంది దాంట్లో, వీళ్ళు తయారు చేసిన బయో బిట్యూమెన్ స్ట్రెంత్ ఉందంటే ఫైనల్ గా వాళ్ళకు అప్రూవల్ అయితే ఇస్తారని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ల్యాబ్ టెస్టింగ్ లో ఉన్న డేటా పాజిటివ్ గా కనిపిస్తుందని వాళ్ళు అప్డేట్ చేయడం, ఈవెన్ ప్రాజ్ వాళ్ళు కూడా అప్డేట్ చేయడంతో ఇది ప్రాజ్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే అయింది. బికాస్ దీంతో ఏషియాలో వీళ్ళే ఫస్ట్ కంపెనీ అనమాట ఈ బయో బిట్యూమెన్ తయారు చేయడంలో. ఈవెన్ దీనికి కావాల్సిన లిగ్నిన్ ఉందా, ఇది సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్రొడక్షన్ లో ఒక కో ప్రొడక్ట్ గా వస్తుంది అనమాట. ఈవెన్ వీళ్ళు ఇథనాల్ ప్రొడక్షన్ లో కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి వచ్చే కో ప్రొడక్టే ఈ లిగ్నిన్ ద్వారానే ఈ బిట్యూమెన్ తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈవెన్ వీళ్ళ రిజల్ట్స్ కూడా వీళ్ళు May 6th రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ పోస్ట్ చేసిన రోజు వీడియోలో కూడా వీళ్ళు స్ట్రాంగ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నారని కూడా వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇథనాల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ అండ్ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఇంకొక అప్డేట్, బయో బిట్యూమెన్ ని వీళ్ళు తయారు చేసి నెదర్లాండ్కి సంబంధించిన సర్క్యులర్ బయో బేస్డ్ డెల్టా వాళ్ళు కూడా ల్యాబ్ టెస్టింగ్ లో ఉన్న డేటా ప్రకారం అప్రూవ్ చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాజ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ నియర్ టైం పాజిటివ్ ఈవెంట్స్ గా అయితే యాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐటీసీ రిజల్ట్స్ మనకి June 1st రాబోతున్నాయి. అండ్ ఐటీసీ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ నెంబర్స్ కంటే కూడా వాళ్ళు ఎంత డివిడెండ్ ఇస్తున్నారనే దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బికాస్ వీళ్ళు గుడ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా కాబట్టి June 1st ఐటీసీ వాళ్ళు రిజల్ట్స్ అలాగే డివిడెండ్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ సోలార్ యాక్టివ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇది మన టాప్ 5 స్మాల్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ లో మాట్లాడుకున్న స్టాక్. ఈవెన్ ఆ పాయింట్ నుంచి కూడా స్టాక్ గ్రాడ్యువల్ గా మూవ్ అవుతుంది. రీసెంట్ గా వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు, నెంబర్స్ కూడా బాగున్నాయి. బట్ ఈ రోజు వచ్చిన అప్డేట్ వీళ్ళకి సంబంధించిన ప్రమోటర్స్ ప్రీవియస్ గా వాళ్ళు చేసిన ప్లెడ్జింగ్ ని, కంపెనీ రిలేటెడ్ గా చేసిన ప్లెడ్జింగ్ ని 50% దగ్గరగా విడిపించారన్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ అయినా ప్లెడ్జింగ్ ని రిమూవ్ చేస్తున్నారు, తగ్గించుకుంటున్నారు ప్లెడ్జింగ్ యాక్టివిటీ అంటే స్టాక్ పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనకి 3% దగ్గరగా అప్ మూవ్ కనిపించింది. నెక్స్ట్ క్విక్ హీల్ ఒక బైబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బైబ్యాక్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. 31st May బైబ్యాక్ ఓపెన్ అవుతుంది అంటున్నారు అండ్ 11th June బైబ్యాక్ క్లోజ్ అవుతుంది అంటున్నారు. అండ్ సెటిల్మెంట్ 22nd June అని చెప్తున్నారు. సో ఎవరైనా బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేద్దాం, ఈ స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ రికార్డ్ డేట్ కి ఎలిజిబుల్ అయినట్లయితే దెన్ ఈ బైబ్యాక్ 31st May ఓపెన్ అవుతుంది, 11th June క్లోజ్ అవుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, మంచి గ్రోత్ కనిపించింది అన్ని సెగ్మెంట్స్ లో కూడా. బట్ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకంటే వీళ్ళ కాంపిటీటర్స్ రిలేటెడ్ గా వీళ్ళు ట్రేడ్ అవుతున్న PE మల్టిపుల్స్ కొంత అట్రాక్టివ్ గా ఉన్నాయి. వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ బాగున్నాయి. వీళ్ళ ROE కానీ ROC కానీ ఈవెన్ వీళ్ళ డెట్ కూడా తక్కువగానే ఉంది. డెట్ ఈక్విటీ 0.57 దగ్గరగా ఉంది. సో నెంబర్స్ బాగున్నాయి, ఈవెన్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే కనిపిస్తుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఈ కంపెనీని ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సుబెక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నిన్న రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. సో ఇలా 5% అలా ఫాలో అయిందంటే రిజల్ట్స్ వర్స్ట్ గా ఉన్నాయని అలా చూడకండి. బికాస్ నేను నిన్న ట్రైడెంట్ లో కూడా అదే చెప్పాను. కొంత డిసప్పాయింట్మెంట్ కనిపించేసరికి నిన్న మనకి ఫాల్ కనిపించింది. అగైన్ మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ మనం చాలా డేస్ బ్యాక్ నుంచి మాట్లాడుకుంటున్నాం. బట్ ఇలా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి అగైన్ స్టాక్ లో మనకి ర్యాలీ కనిపించింది. అలాగే సుబెక్స్ కూడా రిజల్ట్స్ యాజ్ పర్ ఎస్టిమేటెడే ఉన్నాయి. కాకపోతే స్టాక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ర్యాలీ అయిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో డెఫినెట్లీ కొంత ఎక్కువ కరెక్షన్ కూడా ఇలాంటి స్టాక్స్ లో కనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా హ్యూజ్ రిస్క్ అలాగే హ్యూజ్ రివార్డ్ ఇవ్వగలిగే స్టాక్స్ అనమాట. అండ్ దట్ టు టర్న్ అరౌండ్ అవుతున్న స్టాక్స్. సో వీటిలో ఏంటంటే కరెక్షన్ ఉన్న అలానే ఉంటుంది, ర్యాలీ ఉన్న అలానే ఉంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మీకు బెటర్మెంటే కనిపిస్తుంది. టాప్ లైన్ లో 3% గ్రోత్, బాటమ్ లైన్ లో 79% దగ్గరగా గ్రోత్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే టాప్ లైన్ లో 9% దగ్గరగా ఫాల్, అలాగే నెట్ ప్రాఫిట్ లో 51% దగ్గరగా ఫాల్ కనిపిస్తుంది. ఈ డిజిటల్ సెగ్మెంట్ లోనే స్పెషల్లీ మీరు హ్యాపీయెస్ట్ మైండ్స్ లో చూసినా, ఇప్పుడు సుబెక్స్ లో చూసినా వీటిలోంచి ఇంకా ఎక్కువ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడమే రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎయిర్టెల్ ఓవరాల్ నెంబర్స్ ని చూస్తే మీకు నెగిటివ్ గానే కనిపిస్తుంది. బికాస్ వీళ్ళ రెవెన్యూ ఫాల్ అయింది, వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా ఫాల్ అయింది. సో టెలికాంలో మనం ఇంపార్టెంట్గా చూస్తే ఆర్పు కూడా ఫాల్ అయింది, వీళ్ళ రెవెన్యూ ఫాల్ అయింది, వీళ్ళ ప్రాఫిట్ ఫాల్ అయింది. ఇవన్నీ కూడా నెగిటివ్గానే కనిపిస్తుంటాయి. కాకపోతే వాటికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. IUC అని విన్నారా? ప్రీవియస్గా మనం న్యూస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. IUC ఉన్నంత వరకు కూడా, అది అమల్లో ఉన్నంత వరకు కూడా వీళ్ళకి అది టాప్ లైన్లో ఈవెన్ బాటమ్ లైన్లో కూడా యాడ్ అవుతుండేది. బట్ అది జీరో చేసేసరికి ఆప్టికల్గా అంటే మనకి చూస్తుంటే రెవెన్యూస్ ఫాల్ అయినట్టు, ప్రాఫిట్ ఫాల్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. రెవెన్యూస్ 3.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఫాల్ అయితే ప్రాఫిట్స్ 11% దగ్గరగా ఫాల్ అయ్యాయి. ఈవెన్ 440 crores దగ్గరగా వన్ టైం గెయిన్స్ వీళ్ళకి యాడ్ అయినా సరే ప్రాఫిట్స్ 11% దగ్గరగా ఫాల్ అయ్యాయి. నెంబర్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్ సైడ్ కూడా చూడాల్సి ఉంటుంది. వీళ్ళ 4G సబ్స్క్రైబర్స్ ఎడిషన్ అనమాట. నియర్లీ 1.4 crore దగ్గరగా 4G సబ్స్క్రైబర్స్ని యాడ్ చేస్తున్నారు. ఇప్పుడనే కాదు, ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి కూడా స్ట్రాంగ్గా యాడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ సబ్స్క్రైబర్ బేస్ కూడా కొంత స్ట్రాంగ్గానే గ్రో అవుతుంది.
ఈ టెలికాం స్పేస్లో ప్రీవియస్గా జియో లీడింగ్లో ఉంది, కాకపోతే స్లోగా వడాఫోన్ ఐడియాలో కూడా రీసెంట్గా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఒక స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ మనకి ఎయిర్టెల్లో కనిపిస్తుంది. కాబట్టి ఎంటైర్ టెలికాం స్పేస్లో జియో కంటే కూడా ఎయిర్టెల్ని రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా రీరేట్ అయితే చేస్తున్నాయి. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు 665 దగ్గరగా టార్గెట్ ఇస్తుంటే జెఫ్రీస్ వాళ్ళు 590 అండ్ యూబీఎస్ వాళ్ళు 665 రూపీస్ పర్ షేర్ గా టార్గెట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ రూట్ మొబైల్ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కొంత వీక్ గా ఉన్నాయి. బట్ ఓవరాల్ నెంబర్స్ ని మాట్లాడితే ఓవరాల్ నెంబర్స్ అయితే మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసారనుకోండి, స్క్రీన్ పైన రెవెన్యూ 47%, ఎబిటా 76% అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 84% దగ్గరగా గ్రో అయినట్లు కనిపిస్తుంది. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ రెవెన్యూస్ 8% దగ్గరగా ఫాలో అయ్యాయి, ప్రాఫిట్ 7% దగ్గరగా ఫాలో అయ్యాయి. ఈవెన్ అది కన్సిడరేషన్ లోకి తీసుకున్నా సరే రిజల్ట్స్ ని మనం పాజిటివ్ గానే చూడొచ్చు. ఈవెన్ జేబీఎం ఆటో వాళ్ళు కూడా రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ తర్వాత స్టాక్ ఫాలో అయింది, కానీ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. ఈవెన్ కళ్యాణి స్టీల్ వాళ్ళు కూడా రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ రిజల్ట్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 15,040 దగ్గర గమనిస్తున్నాను, బికాస్ ప్రీవియస్ గా 15,040 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది కాబట్టి ఫాలో అవుతున్నప్పుడు ఈ రేంజ్ లో 15,040, 15,020, 20 పాయింట్ రేంజ్ లో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఆ రేంజ్ని కానీ రెస్పెక్ట్ చేయనట్లయితే ఫర్దర్గా మార్కెట్లో స్పెషల్లీ నిఫ్టీలో వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే నిన్నే అనుకున్నాం 15,180 అని, ఆ రేంజ్ని కంటిన్యూ చేస్తున్నాను. 15,180 టు 15,200 ఈ రేంజ్లో మనకు కొంత రెసిస్టెన్స్ యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 33,680 అండ్ రెసిస్టెన్స్ నిన్న మాట్లాడుకున్న లెవెల్నే కంటిన్యూ చేస్తున్నాను, కొంత దగ్గరగా ఉంటుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే ఫర్దర్గా బయింగ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి ఈవెన్ నియర్గా ఉన్నా సరే నేను ఈ రేంజ్నే గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 27th మే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనిస్తే 15,200 దగ్గర ప్రీవియస్గా మనం ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ లెవెల్ అని మాట్లాడుకుంటూ వచ్చాము, ఈవెన్ స్టిల్ ఆ లెవెల్ దగ్గర మనకి ఇంపార్టెంట్ డేటా అయితే బిల్డ్ అవుతుంది. కాకపోతే ఇది 100 పాయింట్ రేంజ్లో ఉంది. సో నేనైతే ఈ వీక్ 15,200 వరకే మార్కెట్ మూవ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇఫ్ ఆ ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అయ్యి ఈవెన్ ఇక్కడి నుంచి కూడా మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అయితే మనకి 15,500 దగ్గర ఓవరాల్ యాక్టివిటీ స్ట్రాంగ్గా కనిపిస్తుంటుంది. ఈవెన్ ఇంట్రాడేలో కూడా 2,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యాయి. బట్ ఇక్కడ బిల్డ్ అవుతున్న దానికంటే 15,400 దగ్గర 3,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యాయి. సో ఈవెన్ 15,500 మనకి ఆప్టికల్గా మీన్స్ సైకలాజికల్గా అదొక ఇంపార్టెంట్ లెవెల్. ఈవెన్ ఓవరాల్గా కూడా అక్కడ డేట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఇంట్రాడే సెషన్లో ఇక్కడికంటే కూడా దానికి ముందున్న 15,400 దగ్గర బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ 15,200 నేను పర్సనల్గా 15,400 అయితే గమనిస్తున్నాను. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అయితే ఇప్పుడు 14,500 మనకి చాలా డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కాబట్టి నిన్న మనం అనుకుంది 14,700. ఈవెన్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి చూస్తున్నా 14,700 దగ్గర ఓవరాల్ కాంట్రాక్ట్స్ అక్కడ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి స్టిల్ ఆ లెవెల్నే కంటిన్యూ చేయొచ్చు. సో 14,700 టు 15,200 స్టిల్ ఈ రేంజ్లోనే ఉంటుంది అనుకుంటున్నాను మార్కెట్. టాప్ సైడ్ 15,200 బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంకొక 200 పాయింట్స్ తర్వాత మనకి ఇంపార్టెంట్ లెవెల్ అయితే కనిపిస్తుంది 15,400. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.